మెల్లని స్వరము అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదివారా? ప్రార్థించారా? దేవుడితో నడుస్తున్నారా? మీరు ఆరోగ్యముగా, క్షేమముగా, సమాధానముగా, దీవెనకరముగా ఉన్నారా? మీరు సంతోషిస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు. ప్రతి క్షణము కూడా, ప్రతిరోజు కూడా ఆయన మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. ఒక మనుషుడు మనుషుల్ని ఆదరించినట్లుగా, ఒక స్నేహితుడు ఆదరించినట్లుగా, ఒక కుమారుని కుమార్తెను తల్లిదండ్రులు ఆదరించినట్లుగా ప్రతిరోజు కూడా దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు. ఆయన ప్రేమ చూపిస్తున్నాడు. ధైర్యముగా ఉండండి దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడని ఉన్నాడు? యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదోను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములు, కృతజ్ఞతా స్తుతియు, సంగీత నాదములు దానిలో వినబడును. ఈరోజు చక్కటి వాగ్దానం ప్రభు మనకిచ్చాడు. ఈరోజు అరణ్యం లాంటి పరిస్థితిలో ఉన్నారేమో, ఎడారిలో ఉన్నట్లుగా ఉన్నారేమో. అయితే యెహోవా తోట వలె మనల్ని చేస్తానంటున్నాడు. యెహోవా తోట అంటే, యెహోవా తోట చాలా ఆహ్లాదకరముగా, చాలా ఒక అందమైనదిగా, పుష్టిగా ఉండునట్లుగా, ఆ మొదటి ఆదాము అవ్వలు ఆ తోటలో చాలా సంతోషముగా, చాలా ఆహ్లాదకరముగా వారి జీవితంలో అద్భుతమైన ఆ జీవితం జీవించారంటే ఆ తోటలోనేనండి. ఆ తోటలో ఉన్నంతసేపు కూడా ఎటువంటి కష్టము కానీ, ఎటువంటి నష్టము కానీ, ఎటువంటి బాధ కానీ, ఎటువంటి దుఃఖము కానీ లేకుండా సంతోషకరముగా ఉన్నారు. ఏ కష్టము వారి జీవితంలో లేదు. ఆ తర్వాత దేవుని మాటకు అవిధేయత చూపించి ఆ యొక్క సర్పము మాట విని సర్పానికి లోబడినప్పుడు వారు శాపగ్రస్తులుగా చేయబడి ఆ తోటలో నుంచి బయటికి వెళ్ళగొట్టబడి అప్పటి నుంచి వారికి వేదన, దుఃఖము, ఇబ్బంది, ఇరుకు వచ్చింది. కానీ అప్పటి వరకు ఎట్లాంటి పరిస్థితి కూడా వారు ఎదుర్కోలేదు. అంటే ఎటువంటి కష్ట నష్టాలు వారు ఎదుర్కోలేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? మీరు అరణ్యము లాంటి పరిస్థితిలో ఉన్నారా? ఎడారి లాంటి పరిస్థితిలో ఉన్నారా? ఆ మంచి దేవుని యొక్క ఆ నీడలో మనల్ని జీవింపజేస్తానంటున్నాడు. ఆయన సంతోషకరముగా ఉంచుతానంటున్నాడు. ఆనందముతో నింపుతానంటున్నాడు. సమాధానముతో నింపుతానంటున్నాడు. ఇవన్నీ కూడా మనం అనుభవించినట్లుగా ఆయన కృప మన ఎడలో ఉన్నది. ఆయన దీవెన మన ఎడలో ఉన్నది. ఆయన యొక్క మహాబలము చేత మనము సంతోషించినట్లుగా, ఆనందించినట్లుగా ఎడారి లాంటి మన జీవితము సంతోషకరముగా ఆనంద గీతములు పాడి, నా ప్రభు గొప్పవాడు, నా ప్రభు గొప్ప కార్యములు చేశాడు, నా ప్రభు మహత్కార్యములు చేశాడు అన్నా చెప్పిందండి. అన్న ఏమన్నదంటే, నా దేవుడు చాలా గొప్పవాడు, ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగా, కుమారులు కలిగిన, సంతోషము కలిగిన తల్లిగా చేశాడు, నా దేవుడు బలవంతుడు అని అన్న చెప్పింది. అలా నీ జీవితంలో ఎక్కడ ఎడారి స్థితి ఉన్నదో, అరణ్య స్థితి ఉన్నదో, నువ్వు సంగీత నాదములు పాడినట్లుగా, సంగీత గీతములు పాడినట్లుగా ప్రభు నిన్ను చేయబోతున్నాడు. ధైర్యముగా ఉండండి. వాక్యాన్ని మరలా చదువుకోండి. ఇతరులకు షేర్ చేయండి. ఇతరులతో మీరు వాక్యాన్ని పంచుకున్నప్పుడు వారిలో ధైర్యము, మీలో ధైర్యము, మనందరిలో కూడా దేవుని కార్యం జరుగుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, మనమందరం దేవుని వైపు చూద్దాం. ఖచ్చితంగా నీ పరిస్థితి ఏదైనా, నీ స్థితి ఏదైనా కూడా నీ స్థితికి తగిన దేవుడు ఆయన కనుక నీ స్థితిని మార్చగలడు, నీ భవిష్యత్తును మార్చగలడు, నీ తలరాతను మార్చగలడు. కనుక ఆ దేవుని వైపే చూద్దాం. ఇంకా దేవుణ్ణి గట్టిగా పట్టుకుందాం. ప్రతిరోజు ఆయనను అడుగుదాం. ప్రతిరోజు ఆయన దగ్గర నుంచి మనం మేళ్లను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, నీ ప్రియ బిడ్డలు ప్రభువా, ఈ వాగ్దానమును ఎంతమంది రిసీవ్ చేసుకున్నారో, ఈ వాగ్దానమును బట్టి ఎంతమంది ఆనందిస్తున్నారో, సంతోషిస్తున్నారో, నిన్ను స్తుతిస్తున్నారో, నిన్ను గణపరుస్తున్నారో, వారి ఆ బిడ్డల జీవితంలో అద్భుతమైన కార్యము జరుగునుగాక, మేలులు వాళ్ళు అనుభవించుదురుగాక. తండ్రి, ఈ రోజు వరకు ఏ స్థితిలో వారు అయ్యా అరణ్యము లాంటి పరిస్థితిలో ఉన్నారు ప్రభు, అవన్నీ కూడా కొట్టివేయబడి వారి జీవితంలో ఆనందము, సంతోషము, సమాధానము, కృప దిగునుగాక అని ప్రార్థిస్తున్నాం. వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వారి బిడ్డ
బిడ్డల స్టడీ ప్రభా, వారి కుటుంబ జీవితం, వారి వ్యక్తిగత జీవితం అయ్యా దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, మేలుకరముగా, ఉపయోగకరముగా, దీవెనకరముగా ఉండునట్లుగా సహాయము చేయండి. ఎవరు అనారోగ్యముతో ఉన్నారో నజరేయుడా ఇప్పుడే వారిని తాకమని అడుగుచున్నాం. నీ నామములో వారిని స్వస్థపరచమని అడుగుచున్నాం. ప్రభువా, నువ్వు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కనుక నీ బిడ్డలు యేసు నామములో స్వస్థత పొందుదురుగా కానీ మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఎవరి పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్నారో ఈరోజు వారికి శుభము, దీవెన, ఆశీర్వాదములు మేము పలుకుతున్నాం. ఇదిగో ఈ సంవత్సరం అంతా ఆరోగ్యముతో, క్షేమముతో, సమాధానముతో, దీవెనకరముగా నీ బిడ్డలు ఉందురుగాక, వారి నోటి నిండా నవ్వు ఉండునుగాక అని మేము ప్రార్థిస్తున్నాం. ఏ ఇంటిలో అయ్యా రక్షణ లేదో ఆ ఇంటికి రక్షణ. ఏ ఇంటిలో ప్రభువా ఇదిగో తాగుబోతులు, తిట్టుబోతులు, తిరుగుబోతులు అయ్యా ఎవరు ప్రభువా రక్షణ లేక ఉంటున్నారో వారందరికీ మారు మనసు, రక్షణ నీ కృపలో అనుగ్రహించబడునుగా. కానీ నీకే స్తుతి, ఘనత, మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.